ఉత్తమ కౌన్సిలర్ గా బహుజన సాహిత్య అకాడమీ 7వ జాతీయ సౌత్ ఇండియా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ చిత్తారు పద్మా రవీందర్ కు అవార్డు రావడం గర్వకారణంగా ఉందని హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం మహిళలు మంగళవారం రోజున సన్మానం చేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య విభాగం అధ్యక్షురాలు గౌరిశెట్టి సునీత, మహిళలు పబ్బ భవానీ, భాగ్య, గోగుల రాధిక తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్లోని నేను 7th వార్డు కౌన్సిలర్గా మొన్న 2021-23 వరకు నన్ను ఏదైతే బహుజన సాహిత్య అకాడమీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. మిట్టపల్లి మన సురేందర్ అన్న చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషం. కరోనా టైంలో కానీ ఏ టైంలో రాజకీయ పరంగా కానీ ఒక కౌన్సిలర్ ఒక హోదాలో ఉండి ఒక మహిళగా చేసినందుకు వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. దానికి మా హుస్నాబాద్ పట్టణం ఆర్య వైశ్య సంఘం తరఫున నాకు మహిళలు వచ్చి మహిళా విభాగం తరఫున సన్మానం చేసినందుకు చాలా సంతోషం. హుస్నాబాద్ వైశ్య సంఘాలు అందరికీ పేరు పేరున అందరికీ కుల పెద్దలందరికీ ధన్యవాదాలు. కౌన్సిలర్గా 7వ వార్డుకు చెందిన చిత్తారి పద్మ గారికి తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ నుంచి మిట్టపల్లి సురేందర్ గారి నుంచి 7వ వార్డు పద్మ గారు మా హుస్నాబాద్ నుంచి తీసుకుంటున్నారంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం నుంచి మేము పిఎస్టీలము వచ్చి చిరు సన్మానం చేశాము. పద్మ గారు ఇంకా మా హుస్నాబాద్కి అభివృద్ధి కార్యక్రమాలు, సమాజ కార్యక్రమాలు ఇంకా చేసి ఉత్తమ కౌన్సిలర్, ఉత్తమ చైర్మన్ కూడా కావాలని ముందు చైర్మన్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా చాలా కార్యక్రమాలు చేసి మా మహిళా విభాగానికి కూడా అన్ని మా హుస్నాబాద్కి కూడా సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. హుస్నాబాద్కు ఇంకా మరిన్ని ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాను. సమాజ్వాద్ నుండి సమితి నుండి అవార్డు రావడము చాలా సంతోషము. ఈమె చిన్న స్థాయి నుండి కౌన్సిలర్గా అయ్యి బాగానే డెవలప్ చేసింది. సేవలు చేయడం వల్ల ఆమెకు అవార్డు వచ్చింది. మరి ఇప్పుడు నెక్స్ట్ చైర్మన్ కావాలని ఇంకా సేవలు మరి అందించాలని కోరుకుంటూ చిరు సన్మానం చేయడం జరిగింది. పద్మా రవీందర్ గారికి బహుజన సాహిత్య అకాడమీ తరఫున అవార్డు వచ్చినందుకు చాలా సంతోషము. ఇలాంటి అవార్డులు మరి ఎన్నో హుస్నాబాద్కు తీసుకురావాలని మా కోరిక. మా ఆర్యవైశ్యం సంఘం తరఫున చిరు సన్మానం చేయడం జరిగింది.